గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందంలో మరి 69 భాగాలు చెప్పుకున్నాం. ఈరోజున 70వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సకృత్వాం సుఖకన్యాయాం బ్రహ్మదత్తమజీజనత్ యోగి సగవి భార్యాయాం విశ్వక్సేన మతాత్సుతం. ఈ నీపుడి వల్ల సుకుని కుమార్తె అయిన కృత్వి యందు బ్రహ్మదత్తుడు అనేవాడు జన్మించాడు. మహాయోగి అయిన ఆ బ్రహ్మదత్తుని భార్య సరస్వతి యందు విశ్వక్సేనుడు జన్మించాడు. జైజిషవ్యోపదేశేన యోగతంత్రం చకారః ఉదత్స్వనస్తతస్తస్మాద్భల్లాదో బార్హతీశవ. అతడు జైజీషవ్యముని యొక్క ఉపదేశ ప్రభావం చేత యోగతంత్రాన్ని రక్షించాడు. విశ్వక్సేనుని తనయుడి పేరు ఉదత్స్వనుడు, అతని కొడుకు పేరు భల్లాదుడు. వీరందరూ కూడా బృహదీశుని పరంపరలోని వారు. యవీనరో ద్విమీడస్య కృతిమాన్ తత్సుతః స్మృతః నామ్నః సత్యధృతిర్యస్య దృఢనేమి సుపార్శ్వకృత్. హస్తి కుమారులో రెండవవాడైన ద్విమూడిని తనయుడు యవీనరుడు, అతని సుతుడు కృతిమంతుడు. కృతిమంతుని పుత్రుడు సత్యధృతి, అతని కొడుకు దృఢనేమి. దృఢనేమికి కలిగిన వాడు సుపార్శ్వుడు. సుపార్శ్వ స్మృతిస్తస్య పుత్ర సన్నతిమాం తథా కుతిర్హిరంజనాభాజ్యో యోగం ప్రాప్య జగోష్షట్ సంహితా ప్రాచ్య సామ్నాం వై నీపోక్షుగ్రాయుధస్తతః తస్య క్షేమ్య సువీరోధో సువీరస్య రూపంజయః. సుపార్శ్వుడికి సుమతి జన్మించాడు. మరి సుమతి కొడుకు పేరు సన్నుతిమంతుడు, అతని కొడుకు పేరు కృతి. ఇతడు బ్రహ్మదేవుడి వల్ల యోగ సాధన చేసి 6 సంహితలను అధ్యయనం చేశాడు సామవేదంలో. కృతి యొక్క కుమారుడు నీపుడు, అతని తనయుడు ఉగ్రాయుధుడు, అతని పుత్రుడు క్షేమ్యుడు. క్షేమ్యుని వలన జన్మించిన వాడు సువీరుడు. ఇదివరకు ఒక నీపుని పేరు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే తాతతో ముత్తాతతో పెట్టుకున్నారనమాట పేరు. రుపంజయుని ఇక అతని వల్ల కలిగిన వాడు రిపుంజయుడు. తతో బహురథో నామ పురుమీఢో ప్రజోభవత్ నలిన్యామజమీఢస్య నీల శాంతి స్వతస్తతః. రిపుంజయుని కొడుకు పేరు బహురథుడు. హస్తి యొక్క 3వ కుమారుడైన పురువీధునకు సంతానం కలగలేదు. హస్తి యొక్క జ్యేష్ఠపుత్రుడైన అజమీడుని వల్ల నలిని అనే ఆమె యందు నీరుడు పుట్టాడు. అతని కొడుకు పేరు శాంతి. శాంతే సుశాంతిస్తత్పుత్రః పురుజోర్కస్తతోభవత్ భర్మ్యాశ్వస్తనయస్తస్య పంచాసన్ముద్గలాదయ. శాంతి అనేవాడి కొడుకు పేరు సుశాంతి, అతని కొడుకు పేరు పురుజుడు. పురుజుడు కొడుకు అర్కుడు, అతని కొడుకు భర్మ్యాసుడు. అతనికి ముద్గలుడు, యవనీరుడు, బృహదిషు, కాంపిలుడు, సంజయుడు అనే 5 కుమారులు. భర్గ్యాస్కుడు తన పుత్రులతో, కుమారులారా, మీరు నా అధీనంలో ఉన్న 5 దేశాలని రక్షించుటకు సర్వసమర్థులు. యవీనరో బృహదిషు కాంపిల్య సంజయ సుత భర్మ్యాశ్చ ప్రాహపుత్ర మే పంచానం రక్షణాయై విషయానామలమిమే ఇది పంచాల సంహిత. ముద్గలాత్ బ్రహ్మ నివృత్తం గోత్రం మౌద్గల్య సంగీతం. ఇలా పలికి ఆ రాజ్యాలను రక్షించే బాధ్యతలను వారికి అప్పగించాడు. అప్పటికి ఆ 5 పంచాలురు అని వ్యవహరింపబడ్డారు. ఈ 5 మందిలో పెద్దవాడైన ముద్గలుడి వల్ల మౌద్గల్య గోత్రంతో బ్రాహ్మణ వంశం ఏర్పడింది. మిథునం ముద్గలాద్భార్మ్యాద్ దివోదాస పుమానభూత హల్యా కన్యకాయ శ్యాం సదానందస్తు గౌతమా. పర్యాసుని కుమారుడైన ముద్గలుడి వల్ల దివోదాసుడు అనే పుత్రుడు, అహల్య అనే పితృకలు క్రమలుగా జన్మించారు.
ఎవరికి? ముద్గలుడికి. ఆ అహల్యకు గౌతమ మహాముని వల్ల శతానందుడు అనే కుమారుడు కలిగాడు. మిథునం ముద్గలాభ్యాద్యమోత్సవం అహల్యాకని తస్య సఖ్యధృతి పుత్రో ధనుర్వేద విశారద శరద్వాంస్తత్సుతో యస్మాద్ ఊర్వశీ దర్శనాత్ కిల శరస్తంభే అపతద్రేతో మిథునం తదభూత్సవం తద్దృష్ట్వా కృపయా గ్రహణాత్ శర్తనుర్మృగయాంచరన్ కృప కుమార కన్యా చ ద్రోణవత్ స్వభవత్ కృపీ. ఇక శతానందుడి కుమారుడి పేరు సత్యధృతి. అతడు ధనుర్విద్యలో బాగా ఆరితేరినవాడు. సత్యధృతి యొక్క కొడుకు పేరు శరద్వంతుడు. ఈ శరద్వంతుడికి ఊర్వశిని చూసినప్పుడు రేతస్సు పతనమైంది. ఆ రేతస్సు రెల్లు దుబ్బుపై పడి రెండుగా విభక్తమైంది. అందులోంచి ఒక బాలుడు ఒక బాలిక పుట్టారు. వేటాట నిమిత్తం వచ్చిన శంతనుడు ఆ మార్గంలోని వెళుతూ శుభలక్షణ సంపన్నులైన ఆ ఇద్దరు శిశువులను చూచి కనికరంతో వారిని తన వెంట తీసుకుని పోయి పెంచి పెద్ద చేశాడు. వాళ్ళ పేర్లే, మగవాడి పేరు కృపాచార్యుడు, ఆడపిల్ల పేరు కృపి. ఆ కృపియను కన్య ద్రోణాచార్యుడికి ధర్మపత్ని అయ్యింది. ఎక్కడి దాకా లాక్కొచ్చాడు కథని, వంశక్రమాన్ని. ఎక్కడి దాకా వచ్చింది? కురుపాండవుల కథ దాకా వచ్చింది కదా. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కందే ఏకవింశోధ్యాయ. మనకు మన లెక్క ప్రకారం 70వ భాగం పూర్తయింది నవమస్కందంలో. రేపు 71వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. జయ గోరా హారతి. ఇదిగో సద్గురునాథ.